జిల్లా రాజేంద్రనగర్లోని కొత్వాల్గూడలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇవాళ ఒక్కసారిగా రంగంలోకి హైడ్రా టీం దిగ్గా అక్రమంగా ఏర్పాటు చేసిన భాగ్యలక్ష్మి క్రషర్ను కూల్చివేసింది. కొంతకాలంగా ఈ క్రషర్పై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. భాగ్యలక్ష్మి క్రషర్స్ పేరుతో క్రషింగ్ యూనిట్ నడుస్తోంది. మరోవైపు తమ యూనిట్ కి అన్ని అనుమతులు ఉన్నాయంటున్న భాగ్యలక్ష్మి క్రషర్స్ యాజమాన్యం ఈ క్రషర్ కి ఓ మంత్రికి సంబంధం ఉందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గత ప్రభుత్వంలోనే అనుమతి ఇచ్చారంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ లైన్ అందిస్తారు. తేజ, ప్రియాంక, మరోసారి హైదరాబాద్ రాజేంద్ర నగర్ అంటే రంగారెడ్డికి సంబంధించినటువంటి సమీపంలో మొత్తంగా హైడ్రా కొరడా పిలిపించింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇటు భాగ్యలక్ష్మి క్రషర్ పేరుతో కూడా ఒక క్రషర్ యూనిట్ అయితే అక్కడ నడుస్తుంది. అది కొత్వాల్గూడకు సంబంధించినటువంటి ప్రాంతంలో గుర్తించారు. అయితే దీనికి ఒక మంత్రితో సంబంధం ఉంది అనేటువంటిది అయితే మాత్రం బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. కానీ భాగ్యలక్ష్మికి సంబంధించినటువంటి క్రషర్స్ మాత్రం తమకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ కూడా వారు చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా కానీ హైడ్రా అయితే వీటికి సంబంధించి ఫిర్యాదు అందుకున్న నేపథ్యంలో వీటికి సంబంధించి పూర్తి ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ రోజు ఒక్కసారిగా హైడ్రా టీం అయితే రంగంలోకి దిగింది. అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి భాగ్యలక్ష్మి క్రషర్స్ ను పూర్తి స్థాయిలో నేలమట్టం చేసినట్లుగానే చెప్పాలి. అంటే ఈ క్రషర్స్ పై కొంతకాలంగా కూడా వివిధ రకాలైనటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది, దీంతో ఒక మంత్రికి సంబంధం అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో ఏదైనా కానీ అసలు ఉన్న ఆధారాలు క్షుణ్ణంగా ఉన్నాయా లేదా పరిశీలించిన తర్వాత హైడ్రా యాక్షన్ తీసుకుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ.